హాయ్ అందరికీ, వెల్కమ్ టు ప్రసాద్ రివ్యూస్. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే వెబ్ సిరీస్ పేరు లింగం. ఇది ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో కదిర్ మరియు దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, హీరోకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉంటుంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఆ ఉద్యోగాన్ని సంపాదించాలని అనుకుంటాడు. అందుకోసం కబడ్డీని చాలా బాగా ఆడుతూ తన కల కోసం కష్టపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు కబడ్డీ మ్యాచ్ కోసం వేరే ఊరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉండగానే ఎవరో చంపేస్తారు. కానీ ఆ నేరం హీరో మీద పడుతుంది. తాను చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసుల వేధింపులు ఆగవు. ఎప్పుడూ అనుమానిస్తూ, కారణం లేకుండా టార్చర్ చేస్తూ ఉంటారు. మరోవైపు 2 గ్రామాల మధ్య రాజకీయ గొడవలు కూడా తీవ్రమవుతాయి. ఈ పరిస్థితుల్లో హీరో పోలీసుల టార్చర్ నుంచి ఎలా బయటపడ్డాడు, తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేది మిగతా కథ. ఈ సిరీస్ మొత్తం 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలానికి తగ్గట్టుగా లొకేషన్స్, సెట్స్ చాలా సహజంగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నటీనటులందరూ తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. ముఖ్యంగా హీరో కదీర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నెమ్మదిగా ఉండే వ్యక్తి నుంచి సిస్టమ్ మీద కోపంతో పూర్తిగా మారిపోయే ట్రాన్స్ఫర్మేషన్ను అద్భుతంగా చూపించాడు. ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ పెద్దగా లేదు, కానీ వైలెన్స్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నిత మనస్తత్వం ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా చూడటం మంచిది. నెగిటివ్స్ విషయానికి వస్తే, కథ కొన్ని చోట్ల ముందే ఊహించగలిగే విధంగా ఉంటుంది. అలాగే మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ను చివరిలో నెక్స్ట్ సీజన్కు లీడ్ ఇచ్చేలా ముగించారు. ఇక నా రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది.